హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో మంచి కిచెన్ టిప్తో మీ ముందుకు వచ్చేసానండి. కిచెన్లో మనకు గ్యాస్ దగ్గర ఒక విండో ఉంటుంది కదా, అదైతే బాగా మనం వేసే పోపు ఇవన్నీ వేస్తూ ఉంటాం కదా, కర్రీస్ చేస్తూ ఉంటాం. ఆయిల్ అంతా వెళ్ళి ఆ కిటికీ మీద పడిపోతూ ఉంటుంది. అది సామాన్యంగా జిడ్డు వదలదన్నమాట. కానీ దాన్ని కూడా చాలా ఈజీగా అసలు 10 నిమిషాల్లో సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. అసలు మనం చేయి పెట్టాల్సిన అవసరం లేకుండా అంత ఈజీగా వచ్చేస్తుంది. డస్ట్ మొత్తం చూసారా ఎంత నీట్గా వచ్చేస్తుంది అనమాట. దానికోసం అయితే ఈ సింపుల్గా ఒక లిక్విడ్ తయారు చేస్తాను. మ్యాజిక్ లిక్విడ్ అని చెప్పొచ్చు. చూడండి, ఇది ఎలా చేయాలంటే ఒక బౌల్ నిండా ఒక హాఫ్ బౌల్కి వాటర్ తీసుకోండి. తర్వాత ఒక 2-3 నిమ్మకాయలని ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి వేసుకోండి. నిమ్మకాయలు ఫ్రెష్వి అవసరం లేదండి, వాడిపోయినా పర్వాలేదు, మనకు క్లీనింగ్ పర్పస్ కాబట్టి. ఇప్పుడు ఇందులోనే ఏదైనా లిమ్ లిక్విడ్ కానీ, లేదంటే డిటర్జెంట్ లిక్విడ్ కానీ, లేదంటే మనం బట్టలకు వేస్తాం కదా డిటర్జెంట్ పౌడర్ కానీ, ఏదో ఒకటి ఒక టీ స్పూన్, ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ వంట సోడా వేస్తున్నాను నేను. బేకింగ్ సోడా ఉన్నా కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఏదో ఒకటి సోడా వంటి పదార్థం అది వేసుకోవాలి. వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలి. హైలో పెట్టామంటే మనకు గ్యాస్ మీద పొంగిపోతుందండి, చూసుకోండి. సిమ్లో పెట్టే చేసుకోవాలి. గరిటెతో కలిపినా కూడా ఎక్కువగా పొంగిపోతుంది. అప్పుడప్పుడు కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. ఇందులో మనకు నిమ్మ బద్దలు వేసాం కదా, అవి కాస్త మెత్తబడాలన్నమాట. అంతే. మనం ఇది కొంచెం ఇలా ఉడికిన తర్వాత ఒక 20 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ పక్కన పెట్టేయండి. గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టండి. తర్వాత ఇందులో వేసాం కదా నిమ్మకాయ దెబ్బలు, వీటిల్లో కూడా గుజ్జు ఉంటుంది కదా, ఇది కూడా మొత్తం దాంట్లో వేసి నలిపేయాలన్నమాట. మనం చింతపండు రసం ఎలా నలిపేస్తామో అలాగా ఈ నిమ్మ బద్దల్ని కూడా ఈ లిక్విడ్లో కలిపేయాలి. అసలు చాలా బెటర్ రిజల్ట్ ఉంటుందండి. విండోస్ అయితే చాలా మంచిగా క్లీన్ అయ్యాయి. నేను ఇలా ఒక బాటిల్లో అయితే ఇది వేశాను. బాటిల్ మూతకి ఇలా చిన్న చిన్న హోల్స్ పెట్టాను అన్నమాట. మీ దగ్గర స్ప్రేయర్ ఉంటే అందులో కూడా మీరు వేసుకోవచ్చు. ఇంకా స్టవ్ పైన బర్నర్స్ పైన మనకు వాటర్ అనేది పడకుండా ఇలా క్యాప్స్ లాగా యూజ్ అండ్ త్రో డబ్బాలు అయితే పెట్టేశాను వాటిపైన, గ్యాస్ పాడవకుండా. నెక్స్ట్ అయితే ఈ మ్యాజిక్ లిక్విడ్ని ఈ విండోస్ పైన స్ప్రే చేయడమే. ఇంకా ఈ విండోస్లో మనకు జుడ్డు ఉంటుంది కదా, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్లో మనం ఈ లిక్విడ్ని అయితే బాగా స్ప్రే చేసేయాలి. స్ప్రే చేసేసి ఒక 10 మినిట్స్ లేదంటే 20 మినిట్స్ పాటు వదిలేయాలన్నమాట. అలాగే అప్పుడు మనం వేసిన ఈ సోడా, ఇంకా లెమన్ వాటర్, డిటర్జెంట్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మనకు ఆ జుడ్డు పైన ఎఫెక్ట్ జరిగి మనకు అది బాగా నానుతుందన్నమాట. ఒక 10-15 నిమిషాలు వదిలేసామంటే మనకు ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, వీడియోలో చూపించిన విధంగా స్ప్రే చేయాలి. చూడండి, ఇది వేసిన వెంటనే మనకు వాటర్ అయితే మురికి నీళ్ళ మాదిరి చేంజ్ అయ్యి కారుతుంది. చూసారా, కిందకి కొంచెం నల్లగా వస్తుంది వాటర్ అయితే. అంత బాగా పనిచేస్తుంది అనమాట. మనం లెమన్ సోడా వేసాం కదా, పొంగినట్టుగా అవుతుందన్నమాట. మనకు ఆయిల్ అయితే ఇట్టే వదిలిపోతుంది జుట్టు. ఒక 10 మినిట్స్ తర్వాత ఏదన్నా మనకు యూజ్లెస్ బ్రష్లు ఉంటాయి కదా, అలా ఒక బ్రష్తో కొంచెం క్లీన్ చేయండి. చేయి పెట్టాల్సిన అవసరమే లేదండి. ఇలా బ్రష్తో క్లీన్ చేస్తే అసలు ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా స్టీల్ పీచులు లేదంటే ఏదన్నా వేసి రుద్దడం స్క్రబ్బర్తో ఇలా ఏం అవసరం లేదు. ఇలా ఒక బ్రష్ తీసుకున్నారనుకోండి, మన చేతికి జుట్టు అంటుకోకుండా వచ్చేస్తుంది. చూసారా, నేనేం మరీ గట్టిగా కూడా రుద్దట్లేదు, సింపుల్గా అలా రుద్దితే సరిపోతుంది అన్నమాట. జుట్టు మొత్తం వచ్చేస్తుందండి. మీరు మంత్లీ వన్స్ ఇలా చేసుకున్నారనుకోండి, మీకు విండో చూసేదానికి నీట్గా ఉంటుంది. మనకు ఇది క్లీన్ చేసేటప్పుడు కూడా చాలా టైం సేవ్ అవుతుంది. సో మంత్లీ 1 టైం ఇలా చేసుకోండి. తర్వాత అయితే నేను బ్రష్తో క్లీన్ చేసిన తర్వాత ఇంకా మంచినీళ్ళు పోస్తున్నాను. మీకు ఇలా వాటర్తో తడపకూడదు అనుకుంటే మీరు చెమ్మగడ్డ పెట్టి తుడుచుకోవచ్చు అనమాట. నేనైతే డైరెక్ట్ వాటర్ వేసేస్తున్నాను పైన, కిటికీ పైన. చూసారా ఎంత మురికి, అసలు 5 నిమిషాలకు వచ్చేసింది. అసలు చూసారా, నీట్గా వచ్చేసింది. ఆయిల్ జుట్టు సామాన్యంగా పోదు. ఇంకా ఆయిల్కి ఇంకా గాలి ద్వారా వచ్చే మట్టి, దుమ్ము ఇవంతా వచ్చి చేరిపోతాయి అన్నమాట మనకు ఆ విండో పైన. చాలా నీట్గా వచ్చేస్తుందండి. చూడండి ఎంత బాగా వచ్చేసింది కదా. ఇలా ట్రై చేయండి. ఇది తర్వాత నేను వాష్ మొత్తం అయిపోయిన తర్వాత తీసాను ఇది.
చాలా నీట్గా వచ్చేసింది. స్టవ్ పైన కూడా మనకు ఏదన్నా మరకలున్నా, ఇంకా స్టవ్ పక్కన గోడ ఉంది కదా, అక్కడ కూడా ఆయిల్ మరకలు పడుతూ ఉంటాయి కదా, దానిపైన కూడా ఈ లిక్విడ్ స్ప్రే చేసి క్లీన్ చేశారనుకోండి, చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. స్టవ్ పైన కావచ్చు, లేదా గ్యాస్ బండ్ల మీద కావచ్చు, ఇంకేదన్నా మనం ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు కూడా ఈ లిక్విడ్ యూస్ చేసి మనం క్లీన్ చేసామనుకోండి, చాలా నీట్గా వచ్చేస్తుందండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.